ఆధ్వర్యంలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు, మహిళలు, పిల్లలు, యూత్ కమిటీ మెంబర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హిందువులపై దాడి చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించాలని వారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజుల నుంచి హిందూ దేవాలయంపై దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మంకాలమ్మ టెంపుల్లో కూడా ఒక ఆతంకం కూడా వచ్చి అమ్మవారిని కొన్ని పడేయడము, ఆ ప్లేస్ కొన్ని అట్లాంటి సంఘటనలు ఇప్పుడే కాదు గత 10 రోజులు బాగా జరుగుతున్నాయి. దీన్ని ఖండించాలి, హిందువులందరూ ఏకం కావాలని, మా కాలనీవాసులందరూ దీన్ని అరికట్టాలని దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి మతం వారిది, కానీ పక్క వాళ్ళ మతంలో అలా చేయడం అది తప్పు. దాన్ని మేము మా కాలనీవాసులు అందరూ ఖండిస్తున్నాము. ఇది ముందు ఇలా జరగకుండా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఎలా శిక్షణ అంటే నెక్స్ట్ చేయడానికి వాడిని కూడా 7 తరాలు భయపడ్డట్టు శిక్షించాలి. అట్లా చేయడం వల్ల ఎవరు అలా చేయరు. ఇదే ఏ మతమైనా అట్లా చేయకూడదు. అది పద్ధతి కాదు. ఎవరి మతం వారిది, కానీ ఒక మతాన్ని అలా చేయడం చాలా తప్పు. మల్లికార్జున హిల్స్ కాలనీ నుంచి మేము భారీగా ర్యాలీ ఇవాళ తీయడం జరుగుతుంది. ఎందుకంటే దేవాలయాలపై దాడి జరుగుతుంది కాబట్టి మనం దాన్ని తీవ్రంగా ఖండించాలి. దానికి ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. దేవాలయాలు మన ప్రాథమిక కట్టడాలు, అవన్నీ మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. అంతేకాకుండా మన సంస్కృతి, మన సాంప్రదాయం ముందు తరాలకి తెలియాలి అంటే మనం ఇవన్నీ కట్టడాలను కానీ టెంపుల్స్ని కానీ కాపాడుకొని మన ముందు తరాలకు కూడా మనం దారి చూపించాలి. అంతేకాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా జరిగాయండి, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇది రిపీటెడ్గా జరుగుతుంది. ఇలా జరగకుండా మనము ప్రభుత్వం కూడా కొంచెం కఠిన చర్యలు దీనిపైన తీసుకోవాలని కోరుకుంటున్నాం.